మాట్లాడాడంటే పర్సనల్ గా మాట్లాడు. జగన్ మౌత్ పీస్ అది. అవును. జగన్కి అది మంచి చెడు అంటే చెడు అయింది మంచి అవుతుంది అతనికి. జగన్కే అది ఒక రకంగా వేరే వాళ్ళతో మాట్లాడించడం తప్పు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో అదే కరెక్ట్. అంతేనా? కానీ కొంతమంది ఎదురు చూస్తున్నారు కదా, పారిశ్రామిక రైతులు గాని, ఇప్పుడు 1800 ఎకరాలు రైతులు గాని రేపొద్దున ప్రభుత్వం మారితే ఎదురు చూడ్డు. చంద్రబాబు ఉంటే ఓ 25-30 ఏళ్ళకైనా బాగుపడద్ది, చంద్రబాబే కంటిన్యూగా ఉంటే బాగుపడద్దు అనుకుంటారు ఆయన నమ్మేవాళ్ళు. జగన్ వస్తే బాగుండు, ఇతర ప్రాంతాలు ఈ 2 ప్రాంతాలు బాగుపడితే బెజవాడ గుంటూరు చేస్తారనేది ఈయన నమ్మేవాళ్ళు నమ్ముతారు. అంతే తప్పించి ఈయన చెప్తే ఇది అనేటటువంటిది వాళ్ళు ఏం తెలుగుదేశం నమ్మేవాళ్ళు ఎవరు కూడా జగన్ అసలు అధికారంలోకి వస్తాడనే నమ్మట్లేదు. వాళ్ళు ఈయన వచ్చి అమరావతిని పాడు చేస్తాడని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఉండదు అది. సార్, ఫైనల్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం GST 2.0 ప్రతిపక్షం చేస్తున్న విమర్శ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో లేదంటే ముందు ₹5 వసూలు చేసి ఇప్పుడు ₹2 తిరిగిస్తున్నారనో, ఇది ఒక పదునైన అస్త్రం అవుతుందా రేపొద్దున్న? ఇదే ప్రతిపక్షానికి విమర్శ చూస్తున్నారు కదా, ఎవడన్నా ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవడో ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చాక పన్నులు పెరిగినాయి కానీ ఎప్పుడు తగ్గలేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాంగ్రెస్ టైంలో పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదే. మోడీ వచ్చిన తర్వాతనే తగ్గింది ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు 12 లక్షల దాకా పన్ను కట్టక్కర్లేదు. వాస్తవంగా చెప్పాలంటే మిగతా 3 లక్షలు కూడా ఎగ్జామ్షన్, 15 లక్షల దాకా పన్ను కట్టక్కర్లేదు దగ్గరికి. అది ఇంతవరకు ఎవడు ఇవ్వలేదు. 70 ఏళ్లలో ఇవ్వాల, 77 ఏళ్ళు. కాంగ్రెస్ టైంలో 2.5 లక్షలే కదా ఎగ్జామ్షన్. మోడీ వచ్చాక